హాయ్ అండి. నేను గుడికి వెళ్తున్నాను. భద్రాచలం గుడికని బయలుదేరాము. అక్కడికి వెళ్ళాక మారిపోయింది. గోదావరిలో ఉంటుందంట గుడి, శివుడి గుడి. అది చూద్దామనేసి అక్కడికి వెళ్ళాక మళ్ళీ అటు వెళ్ళాము. గోదావరిలో చూద్దాము. శివుడు గోదావరి మధ్యలో ఉంటుందంట గుడి. ఎప్పుడు చూడలేదంటే అక్కడికి వెళ్తున్నాము. చూసారా గోదావరి నీళ్ళు మొత్తం నీళ్ళే. గుడి ఎక్కడో ఉంది. అది అక్కడ ఉంది కనపడేది గుడి. నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్ళాలి. నీళ్ళు పెద్దగా లేవు కానీ నీళ్ళు ఉన్నాయి. సరే అదంతా గోదావరి, ఇసుక, నీళ్ళు మొత్తం నడుచుకుంటూ వెళ్ళాలి. మొత్తం గోదావరి, అదంతా గోదావరి, అదంతా ఇసుక, నీళ్ళు, మధ్యలో నీళ్ళు, ఇసుక నడుచుకుంటూ వెళ్ళాలి. సరే మొత్తం అదే అక్కడ వెలిసాడంట ఆయన ఎప్పుడో. మరి ఖచ్చితంగా మధ్యలో ఉంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంటుందంట అక్కడ గుడి. అక్కడ శివుడు కనపడ్డాడని అంటున్నారు అక్కడ వాళ్ళు. అందుకని అక్కడ గుడి కట్టారంట. ఖచ్చితంగా గోదావరికి మధ్యన ఉంది గుడి అయితే. ఇప్పుడు నీళ్ళు లేవనేసి ఇప్పుడు ఇట్లా వెళ్తున్నారంట. మామూలుగా గోదావరిలో నిండా నీళ్ళు వస్తే ఎవ్వరు అటు వెళ్ళరు ఆ గుడి వైపుకి. ఇప్పుడు నీళ్ళు లేవు కాబట్టి జనం వెళ్ళిపోతున్నారు, అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. చక్కగా ఎక్కువ నీళ్ళు అయితే లేవు. మోకాళ్ళ లోతు మొత్తం కలిపి సగం వరకు, మనిషికి సగం వరకు అట్లా ఉన్నాయి. తడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయ్యా ఆరిపోతాయిలే నడిచేలోపు అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. మేము ఫస్ట్ టైం కాబట్టి మేము కూడా అట్లాగే వెళ్ళాము. సరే గుడి ఎక్కడో కనపడుతుంది. ఈ మధ్యలో ఇదంతా నడవాలి. చక్కగా బాగానే ఉంది. నడవటానికి 2 కిలోమీటర్లు ఉంటుందంట. నడుచుకుంటూ వెళ్తున్నాము. బాగానే ఉంది ఇసుకలో నడవటం. వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో. ఇప్పుడైతే బాగుంది. పడవ ఎక్కే వాళ్ళు పడవ ఎక్కుతున్నారు. పడవ నీళ్ళు ఎక్కువ లేవు కాబట్టి పెద్దగా ఏమీ ఎక్కట్లేదు. మామూలుగా అయితే ఎక్కుతారంట అందరూ. ఎవరో ఎక్కుతున్నారు కానీ అందరూ ఎక్కట్లేదు. నడుచుకుంటూ వెళ్తున్నాము మేమైతే. ఒక్క పడవే ఉంది. ఇసుక మొత్తం నీళ్ళు అంతే. ఇంకా సరే ఇసుక, అదంతా ఇసుకే. గుడికి వచ్చినప్పుడే తిరగాలి. ఆ ఇసుకలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. మా పెద్ద పాప ఎక్కడొస్తుంది ఎండకు వచ్చింది. గుడి దగ్గర లైన్లో నిలబడ్డాము. మామూలుగా లేదు, రష్, బాగా రష్గా ఉంది. లైన్ అంతా లైనే ఉంది. గుడిలోకి వెళ్తానికే చాలా టైం పట్టింది. మధ్యలో అందరూ వచ్చేసేస్తున్నారు. లైన్లో నుంచి రాకుండా మధ్యలో నుంచి వచ్చేసేస్తున్నారు. గుడి చాలా కొండ మీద లాగా ఉంది. గోదావరికి మధ్యలో ఒక కొండలాగా ఉంది. ఆ కొండ మీద ఉంది గుడి. పైకి మెట్లు ఉన్నాయి. మెట్లు గోదావరిలో నుంచి పైకి మెట్లు ఉన్నాయి. మెట్ల మీద నుంచి నడిచి వెళ్ళాలి. లైన్లో అయితే వెళ్తున్నాము మేమైతే. చూసారా కొండ మీద నుంచి అది గోదావరి. వాటర్ వచ్చినప్పుడైతే అసలు ఎవరు రారంట. వాటర్ తక్కువ ఉన్నప్పుడు గోదావరిలో వచ్చేస్తారు. అందరూ నడుచుకుంటూ వస్తున్నారు. విడిగా రావాలి అంటే కుదరదు. మామూలుగా శివరాత్రి కాబట్టి ఇప్పుడు బాగా జనం ఎక్కువ ఉన్నారు. చక్కగా ఒకరికొకళ్ళు అందరూ అనుకుంటూ వెళ్తున్నారు. కానీ మామూలుగా అయితే కష్టం వెళ్ళలేదు.
కొండపైన జాగారం చేస్తారంట రాత్రిపూట. అందరూ నైట్ అక్కడే ఉంటారంట. చాలా మంది అక్కడే ఉండేసి పొద్దున్నే వస్తారంట. వచ్చేటప్పుడు కాళ్ళు అసలు బొబ్బలు వచ్చేసినాయండి. ఎక్కడ కవర్లు దొరుకుతాయా కాళ్ళ కట్టుకుందామని చూసాము. కాళ్ళు మండిపోయి మంటలు వచ్చేసి ఇసుకలో నడవలేక బాగా ఇబ్బంది పడ్డాము. ఒక కవర్ దొరికింది నాకు. నేనైతే కవర్ కట్టుకుంటున్నాను. ఒక్కటే దొరికింది. అసలు మంటలు వచ్చేసేసింది ఇసుకలో. ఇంకో కవర్ దొరికింది, అది కూడా కట్టుకుంటున్నాను. ఎక్కడేం దొరికిద్దా అని చూసాము. ఆ రాళ్ళల్లో ఇసుకలో నడవటం కష్టంగా అయిపోయింది. బాగా మండిపోయినాయి కాళ్ళు. అయితే బొబ్బలు వచ్చేసేసి మంటలు వచ్చేసేసినాయి. అట్లా నడుచుకుంటూ వెళ్ళాము. నీళ్ళల్లోకి వెళ్ళాక ఆ కవర్లు పోయినాయి. బాగా నీళ్ళు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ అందరం కలిసి ఫోటో దిగాము. మా పాప, వాళ్ళ ఫ్రెండు, వాళ్ళ చెల్లి, వాళ్ళ అమ్మ అందరం కలిసి ఇక్కడ ఫోటో దిగాము. నీళ్ళలో తడుచుకుంటూ ఇక దిగి వెళ్తున్నాము. ఇక్కడ ఎక్కువ వాటర్ ఎక్కువ ఉన్నాయి. మొత్తం బట్టలంతా తడిసిపోయినాయి. వాటర్ ఎక్కువ ఉన్నాయి. ఫోర్స్ బాగా ఉంది. కొట్టుకుపోయేంత ఫోర్స్ ఉంది. ఎట్లాగట్లా ఈ దరికి చేరుకున్నాము. ఆ దరి నుంచి ఈ దరికి చేరుకున్నాము. వాటర్ అక్కడ ఎక్కువ ఉంది. బాగా ఫోర్స్గా వెళ్ళిపోతున్నాయి. ఒకళ్ళు చేయబట్టుకొని ఒడ్డుకొచ్చాము. బట్టలన్నీ తడిసిపోయి పిండుకుంటున్నాము వాటర్ నుంచి. ఇటు కొంతమంది పడవలో వెళ్తున్నారు ఎక్కి. వాటర్లో దిగి వచ్చాము. పడవ ఎక్కలేదు, కొట్టుకుపోతున్నాము. పాపం ఒక ఆయన చేయబట్టుకొని మీ దగ్గరికి తీసుకొచ్చారు. మళ్ళీ నడక మొదలు పెట్టాము. తిరిగి వెళ్తానికి లైన్గా మళ్ళీ మొదలు పెట్టాము. దర్శనం మంచిగా జరిగింది.